జస్ట్ 1 minute రీల్లో సైబర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా సైబర్ సెల్ వాళ్ళు దానిపై యాక్షన్ ఎందుకు తీసుకోరో చెప్తాను. రీల్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఎవరి విషయంలో అయినా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు మనం అందరం సహజంగా చేసే పని ఆన్లైన్లో వెళ్ళి సైబర్ క్రైమ్ వెబ్సైట్లో కంప్లైంట్ ఫైల్ చేస్తాం. ఆ తర్వాత ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన డ్యూటీ తను చేస్తారు అని మనం అనుకొని సైలెంట్గా ఉంటాం. కానీ యాజ్ పర్ లీగల్ మ్యాండేట్ మీరు మీ కంప్లైంట్ అంటే ఆన్లైన్లో కంప్లైంట్ ఫైల్ చేసిన 3 days లోపు హార్డ్ కాపీ సైన్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే దానిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ మీరు 3 days లోపు అంటే 3 రోజుల లోపు సైన్డ్ కాపీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇవ్వకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీ కంప్లైంట్ ని క్లోజ్ చేయవచ్చు. సైబర్ క్రైమ్ కి ఆన్లైన్ లో కంప్లైంట్ అయిన తర్వాత ఒకవేళ లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల కూడా మన కంప్లైంట్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఒకవేళ మీ విషయంలో ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే ఆన్లైన్ సైబర్ క్రైమ్ వెబ్సైట్ నుండి కంప్లైంట్ ఫైల్ చేస్తే 3 రోజులలో రిటర్న్ కంప్లైంట్ సైన్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడు దానిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది అండ్ దానిపై ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురును ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.